ఇటీవల సిడ్నీకి చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ తన కొత్త ఎకలాజికల్ థ్రెట్ రిపోర్ట్ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో చెప్పబడింది, భారత్ ఇంకా కొంతకాలం పాకిస్తాన్కి నష్టం కలిగించకుండా నీటిని ఆపేస్తే పాకిస్తాన్కు భారీ స్థాయిలో కరువు ఎదురుకానుంది మరియు దాని బలహీనమైన ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి పడుతుంది. ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే పాకిస్తాన్ ఆందోళన మరింత పెరిగిపోయింది. ఎందుకంటే భారత్ తీసే ప్రతి విధానం ఇప్పుడు నేరుగా పాకిస్తాన్ భూమి, వ్యవసాయంపై ప్రభావం చూపిస్తోంది. ఈ భయంతోనే పాకిస్తాన్ ఓఐసి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ముందు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టింది. అక్కడ అది ఇలా అన్నది, భారత్ తన వాటా నీటిని ఆపేసి తమను దాహంతో చంపే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ ఈ మాట అనగానే ఓఐసిలోని కొన్ని దేశాలు పూర్తి సమాచారం లేకుండానే భారత్పై ఒత్తిడి తెచ్చే బాణీలు చేయటం మొదలుపెట్టాయి. వాళ్లు భారత్ను సింధు జల ఒప్పందాన్ని పాటించమని హెచ్చరిస్తున్నారు. రిపోర్టు ప్రకారం పాకిస్తాన్లో సుమారు 80% వ్యవసాయం సింధు జలాశయ నీటిపై ఆధారపడి ఉంది. నీటి కొద్దిపాటి కొరత కూడా అక్కడి పంటలకు భారీ నష్టం కలిగిస్తుంది. భారత్ ఇప్పటికే తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నీటిని తన ఉపయోగం కోసం మళ్లించేసింది. దాంతో పాకిస్తాన్లో నీటి కొరత పెరగడం మొదలైంది. ఇప్పుడు రిపోర్ట్ చెప్తోంది, భారత్ పశ్చిమ నదుల వైపు కూడా అడుగులు వేస్తోంది. ఈ పశ్చిమ నదుల్లో ముందుగా చినాబ్ నది వస్తుంది. దానిపై భారత్ బగ్లిహార్ డ్యాం నిర్మించి నీటి ప్రవాహాన్ని నియంత్రించేసింది. దాంతో పాకిస్తాన్ వైపు వెళ్లే సుమారు 90% నీళ్లు తగ్గిపోయాయి. అదేవిధంగా ఝలం నదిపై కిషన్ గంగా డ్యాం కూడా పూర్తిగా కార్యరూపం దాల్చింది. దాంతో ఈ నది నుంచి కూడా పాకిస్తాన్కు కొద్దిపాటి నీళ్లు మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు భారత్ సింధు నదిపై సావల్కోట్ హైడ్రో ప్రాజెక్ట్ సిద్ధం చేస్తోంది. అక్కడ ఈ నది నీటిని గరిష్టంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించే ప్రణాళిక ఉంది. రిపోర్ట్లో స్పష్టంగా చెప్పబడింది, ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఆపరేషన్లోకి వచ్చినప్పుడు పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలు, ముఖ్యంగా వ్యవసాయ ప్రాంతాలు తీవ్రమైన కరువు పాలవుతాయి. నీటి కొరతతో నేల నాణ్యత దెబ్బతింటుంది, ధరలు ఆకాశాన్ని అంటుతాయి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుంది. మిత్రులారా, ఇది చాలా పెద్ద డెవలప్మెంట్. కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా అర్థం చేసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాకిస్తాన్ ఈ ఆందోళనతోనే ఓఐసి తలుపులు తట్టింది. అక్కడ అది ఇలా అన్నది, భారత్ ఉద్దేశపూర్వకంగా తమ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది, నీళ్లు ఆపేసి ఆర్థిక, మానవీయ సంక్షోభంలోకి నెడుతోంది. పాకిస్తాన్ ఓఐసిని కోరింది భారత్పై ఒత్తిడి తేవాలని, సింధు జల ఒప్పందం ప్రకారం నీళ్లు మళ్లీ ఇవ్వమని బలవంతం చేయాలని. పాకిస్తాన్ ఈ విజ్ఞప్తి చేయగానే ఓఐసిలోని కొన్ని దేశాలు భారత్పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాయి. వాళ్లు భారత్ ఒకవైపు చర్యలతో పరిస్థితిని మరింత గంభీరం చేస్తోంది అన్నారు. ఓఐసి సెక్రటరీ కూడా భారత్ పశ్చిమ నదుల నీటిని ఆపే చర్యలను మళ్లీ ఆలోచించుకోవాలి, లేకపోతే రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది అని అన్నారు. ఓఐసి ఇంకా ఇలా అన్నది, పాకిస్తాన్ ఇప్పటికే ఉగ్రవాద ఆరోపణలు, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో నీళ్లు ఆపటం మానవత్వ విరుద్ధం. పాకిస్తాన్ ఈ బాణీలని ఆధారంగా చేసుకొని అంతర్జాతీయ వేదికల్లో మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచం భారత్పై ఒత్తిడి తీసుకొచ్చి తమకు నీళ్లు రప్పించాలని. అయితే భారత్ ఓఐసి బాణీలకు స్పందిస్తూ చాలా స్పష్టంగా చెప్పేది ఒకటే, ఎవరి ఒత్తిడికి లొంగి మా భద్రత, జాతీయ ప్రయోజనాలతో రాజీపడం. విదేశాంగ మంత్రిత్వ శాఖ బడా స్పష్టమైన ప్రకటన ఇచ్చింది, రక్తము, నీరు ఒకలిసి ప్రవహించలేవు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఓపెన్ లైసెన్స్ ఇస్తూనే ఉంటే భారత్ అతనితో ఏ నీళ్లు పంచుకోదు. భారత్ ఇంకా ఎలా అన్నది, పాకిస్తాన్కు నీళ్లు కావాలంటే ముందు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు మూసేయాలి, భారత్లో దాడులు చేయించే వాళ్లను మాకు అప్పగించాలి. ఈ కఠిన వైఖరి తీసుకున్న తర్వాత పాకిస్తాన్లో కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే అది బాగా తెలుసుకుంది, ఈ చర్య ప్రభావం నేరుగా తమ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, ప్రజలపై పడుతుంది. నీటి కొరత ఇంకా కొంతకాలం కొనసాగితే పాకిస్తాన్లో ఆహార, నీటి సంక్షోభం మరింత లోతవుతుంది. వ్యవసాయ ఉత్పత్తి పడిపోతుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు పరిస్థితి మరింత కష్టమవుతుంది. పాకిస్తాన్ స్వంత రిపోర్ట్లు కూడా ఒప్పుకుంటున్నాయి, సింధు జలాశయ నీటి 30-40% తగ్గినా తమ వ్యవసాయ వ్యవస్థ కుప్పకూలిపోతుంది, లక్షల మంది నిరుద్యోగులవుతారు. ఇప్పుడు పాకిస్తాన్ ఈ మొత్తం విషయాన్ని అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత్ స్పష్టంగా చెప్పేసింది, తన వాటా నీటిని తన దేశానికి ఉపయోగించుకోవడానికి పూర్తి స్వతంత్రం ఉందని. అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం, భారత్ సింధు జల ఒప్పందం పరిధిలోనే నీటిని మళ్లిస్తోంది. పాకిస్తాన్ ఆరోపణలు కేవలం ఒత్తిడితేనే తంత్రమే.
పాకిస్తాన్కు ఇంకో సమస్య. దాని నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువ. తన వాటా నీటిని కూడా సరిగ్గా కాపాడుకోలేక సంవత్సరానికి లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలో కలిపేస్తుంది. కానీ ప్రపంచం ముందు తనను బాధితునిగా చూపిస్తోంది. భారత్ నిర్మిస్తున్న డ్యాంలు, హైడ్రో ప్రాజెక్టులు చట్టపరంగా పూర్తిగా సరైనవే. ఎందుకంటే భారత్ ఒప్పందం ప్రకారం తన ఉపయోగంలోకి తీసుకోగల నీటినే ఆపుతోంది. పాకిస్తాన్ ఈ విషయం బాగా తెలిసి కూడా ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. భారత్ అంటోంది, పాకిస్తాన్ నిజంగానే నీటి సమస్యని పరాయాలనుకుంటే ముందు ఉగ్రవాదాన్ని ఆపాలి, తన వాటర్ మేనేజ్మెంట్ని సరిచేసుకోవాలి. భారత్పై ఆరోపణలు చేస్తే కరువు ఆగదు, ఆర్థిక వ్యవస్థ కుదుటపడదు. పాకిస్తాన్ ముందు ఉన్న మరో పెనుధ్యా ప్రమాదం. రాబోయే సంవత్సరాల్లో వర్షాలు తగ్గినా లేదా హిమాలయ గ్లేషియర్లు వేగంగా కరిగితే దాని డ్యాంలు, కాలువలు దాన్ని ఎదుర్కోలేవు. భారీ విధ్వంసం జరుగుతుంది. ఇక ఇప్పుడు భారత్ ఈ ప్రాజెక్టుల చుట్టూ మరో పెద్ద చర్చ జరుగుతోంది. నిపుణులు అంటున్నారు, బగ్లీహార్, కిషన్ గంగా, సావల్కోట్ వంటి ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే భారత్కు 10,000 నుంచి 12,000 మెగావాట్ల వరకు అదనపు విద్యుత్ లభిస్తుంది. దాంతో ఉత్తర భారత రాష్ట్రాలకు నేరుగా లాభం చేకూరుతుంది. భారత్ శక్తి సామర్థ్యం పెరుగుతుంది, విదేశీ విద్యుత్ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది, ఆర్థిక స్థితి మరింత బలోపేతమవుతుంది. ప్రస్తుతం భారత్ కొద్దిపాటి విద్యుత్ను పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. భూటాన్ నుంచి 1000 నుంచి 1500 మెగావాట్స్, నేపాల్ నుంచి 500 మెగావాట్స్, బంగ్లాదేశ్ నుంచి 200 మెగావాట్స్. కానీ అది మొత్తం భారత విద్యుత్ వినియోగంలో చాలా చిన్న భాగం. మా సొంత హైడ్రో ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పనిచేస్తే బాహ్య విద్యుత్ ఆధారం మరింత తగ్గుతుంది. ఉత్తర భారత రాష్ట్రాలకు స్థిరంగా, చవకగా విద్యుత్ అందుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భారత్ పాకిస్తాన్పై జాలిపడాలా, నీళ్లు ఇవ్వాలా, లేక తన నేషనల్ ఇంట్రెస్ట్కే ప్రాధాన్యత ఇవ్వాలా? భారత్ వైఖరి చాలా స్పష్టం. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపినప్పుడే చర్చలు జరుగుతాయి. మిగతా నిర్ణయం మీ చేతుల్లో ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం సరైనదేనా, లేక భారత్ కొంచెం మెతగా వ్యవహరించాలా? క్రింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వార్తలతో అప్డేటెడ్గా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్పై సెట్ చేసుకోండి.